ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. చాలా చిక్కగా ఉంది. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. ఇది వేడి వేడి అన్నంలోకి కొంచెం కర్రీ వేసుకొని ఎగ్ నంచుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దాము. హాయ్, దీని కుమారిని. ఈరోజు రెసిపీ ఎగ్ టమాటో కర్రీ. దానికి గాను ఒక 4 టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఒక 3 పచ్చిమిర్చి అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఒక 4 తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన గిన్నె పెట్టుకొని 5 ఎగ్స్ వేసుకున్నాను. వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఎగ్స్ వాటర్లో పైకి కానీ వస్తున్నట్లయితే ఎగ్గు చెడిపోయినట్టు, అలాగే అడుగున అలాగే గిన్నెకి ఉంటే ఎగ్స్ బాగున్నట్టు. ఇప్పుడు ఎగ్స్ ఆల్మోస్ట్ 15 మినిట్స్ ఉడకబెట్టాను, ఉడికిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఎగ్స్ తీసుకొని చెక్కు తీసుకుందాము. ఇప్పుడు గుడ్లు బాగా ఉడికిపోయినాయి. దీని చెక్కు తీసుకున్నాను. దీనికి ఘాట్లు పెట్టుకుందాము. మరీ ఎక్కువగా పెట్టుకోవద్దు, జస్ట్ ఇలా అంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన నాన్ స్టిక్ బాండీ పెట్టాను. ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ బాగా వేడైంది. ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము. ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం బాగా. ఎగ్స్ డీప్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకుందాము. కొంచెం ఫ్రై అవ్వాలి, చిటపటమనాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, ఆవాలు కూడా చిటపటమంటున్నాయి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాము. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుందాము. పచ్చాసన పోయేంత వరకు వేగాలి, బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చి కూడా వేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిపోయినాయి. ఇందులోకి మనం టమాటో పేస్ట్ వేసుకుందాము. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ అవ్వాలి, స్మూత్గా రావాలి పేస్ట్. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందాము. తగినంత వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాము. బాగా ఉడకాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకుందాము.
ఇందులోకి అసలు ఎలాంటి పులుసులు అవసరం లేదు. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ ఇది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. చాలా త్వరగా అయిపోయిద్ది కర్రీ. బబుల్స్ కూడా పైకి వస్తున్నాయి. ఇప్పుడు కర్రీ కొంచెం చిక్కబడి ఆయిల్ పైకి వస్తుంది. ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకుందాము. 5 or 10 minutes బాగా ఉప్పు కారాలు ఎగ్స్కి పట్టాలి. ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఇప్పుడు ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. సాల్ట్ చూసి వేసుకోండి, నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇందులోకి కొత్తిమీర వేసుకుందాము. చాలా అంటే చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను.